'అఖండ' మూవీ బాలయ్య బాబు కెరియర్‌లో ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసే. టు బీ ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే 'అఖండ' మూవీ తర్వాత బాలయ్య బాబు కెరియర్ యూ టర్న్ తీసుకొని సక్సెస్ వైపే సాగుతుందని చెప్పుకోవాలి. ఆ 'అఖండ' మూవీ ఏ టైంలో సైన్ చేశారో గానీ అది బ్లాక్ బస్టర్ అవ్వంగా ఆ తర్వాతొచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్‌గానే నిలిచిందని చెప్పుకోవాలి. ఇక్కడ బోయపాటి శ్రీను గారు 3 హ్యాట్రిక్ హిట్‌ల తర్వాత నాలుగో మూవీగా 'అఖండ 2'తో వస్తున్నారు. ఇది విశేషంగా చెప్పుకోవాలి. ఏదైనా టాలీవుడ్‌లో ఫస్ట్ డైరెక్టర్ ఇలాగా 3 సినిమాస్ హ్యాట్రిక్ హిట్ కొట్టి ఒకటే హీరోతో మళ్ళీ నాలుగో సినిమా కూడా చేయటం అంటే చాలా గొప్ప విషయమనే చెప్పుకోవాలి. ఆ బాండ్ కూడా అలాగే క్రియేట్ అయ్యి సాగుతుందనే చెప్పుకోవాలి. వీళ్ళిద్దరికీ మధ్యన కన్వర్జేషన్ గానీ, డైలాగ్ డెలివరీ గానీ, ఆర్ డైలాగ్ ఎక్స్‌ప్లనేషన్ విధానం గానీ వేరే రేంజ్‌లో ఉంటదనైతే నేను చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఎంత బాగా మూవీ తీసినా కూడా అంతే బాగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానీ, విజువల్ ఎఫెక్ట్స్ గానీ యాడ్ అయ్యటం ప్లస్ పాయింట్స్ అనేవి వీళ్ళ మూవీస్‌లో చెప్పుకోవాలి. ఏదైతే 'సింహ', 'లెజెండ్', 'అఖండా'లో రిపీట్ అయిందో ఇప్పుడు 'అఖండ 2'లో కూడా ఇదే రిపీట్ అవుద్దని కోరుకోవచ్చు. ఇక్కడ 'అఖండ 2'లో గానీ లేకపోతే వేరే మూవీస్‌లో వచ్చిన 3 సినిమాల్లో గానీ బాలకృష్ణ గారిది డబుల్ ఫోజులే ఉన్నాయి. అంటే డ్యూయల్ యాక్టింగే చేశారు. ఇక్కడ కూడా మళ్ళీ డ్యూయల్ యాక్టింగే చేస్తారని కోరుకుందాం. 'అఖండ' మూవీ ఎందుకంత స్పెషల్ అంటే ఇందులో బాలకృష్ణ గారు మొట్టమొదటిసారి అఘోర రూపంలో కనపడటం, ఆ పాపకి తోడుగా నిలవటం అనేది ఇక్కడ ఎమోషనల్ బాండ్ కనెక్ట్ అవ్వటానికి చాలా అంటే చాలా ఎక్కువగా ఉపయోగపడ్డదనే చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆ ఫైట్స్ గాని, ఆ విజువల్స్ గాని మాస్ ఆడియన్స్‌ని చాలా బాగా అట్రాక్ట్ చేసింది. సో దట్ ఇప్పుడు కూడా 'అఖండ 2' మూవీలో అదే రిపీట్ అవుద్ది అని కోరుకోవచ్చు. ఇక్కడ స్టోరీ ప్లాట్ గురించి మనం ఆలోచిస్తే 'అఖండ 1'లో ఏదైతే సొంత కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి శివుడి ప్రసాదంతో, శివుడి మీద భక్తితో దూరమైపోతారు. కానీ అదే కుటుంబానికి సమస్య వచ్చినప్పుడు అదే పరమశివుడు పంపి ఆ కుటుంబానికి వచ్చిన సమస్యను తీరుస్తాడు. ఆ పిల్లకి ఆయుష్ అనేది పెంచుతానికి చూస్తాడు. ఇప్పుడు పార్ట్ 2లో కూడా అదే అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంది. ఏదైతే బాలకృష్ణ గారు ఆ పాపతో చెప్పి ఎళ్ళిపోతారు కదా! నేనిక్కడ ఉండను అని. అలాగే ఇప్పుడు ఆ కుటుంబానికి మళ్ళీ ఏదైనా ఆపదొచ్చినప్పుడు బాలకృష్ణ గారు తిరిగి రావటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. మళ్ళీ ఆ పాపను కాపాడటానికా? లేకపోతే ఇంకేదైనా సమస్యతో ఉన్నప్పుడు కాపాడటానికా అనేది చూడాల్సి ఉంది. ఇంకా ఈ మూవీకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారే ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది అన్నీ కుదిరితే 2025 దసరాకి రిలీజ్ చేద్దామనుకుంటున్నారు. సో దట్ చాలా అంటే చాలా ఎక్సైటింగ్‌గా ఎదురుచూస్తున్నాం. అదీ కాకుండా జనవరిలో వచ్చే 'డాకు మహారాజ్' మీద కూడా చాలా ఎక్స్‌పెక్టేషన్సే ఉన్నాయని చెప్పుకోవచ్చు. 'డాకు మహారాజ్' బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ బాబీ డైరెక్టర్‌గా చేస్తున్న మూవీతో అంచనాలనేవి చాలా అంటే చాలా పెరిగిపోయాయి. ఇంకా మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఎక్కువే పెట్టుకోవచ్చని ప్రతి డైరెక్టర్ అండ్ ప్రతి రోల్ చేసిన యాక్టర్ కూడా చెప్తున్నారు కాబట్టి, ఇంకా అందరూ ఎక్కడ తగ్గట్లేదు. ఈ 'అఖండ 2' మూవీ మరియు సంక్రాంతికొచ్చే 'డాకు మహారాజ్' మూవీ కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇతని ప్రయత్నాలు అనేవి అలాగున్నాయి. బాలకృష్ణ గారికి వయస్సు పెరుగుతుందని ఎవరు అనట్లేదు. ఎందుకంటే అతను చేసే మూవీస్ అలాగున్నాయి. ఇన్‌ఫాక్ట్ బాబీ గూడా చెప్పాడు. డూప్ కూడా అవసరం లేకోకుండా చేస్తున్నారని. కాబట్టి బాలకృష్ణ గారు సినిమాస్ మీద ఇంకా ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఈయన మాటల్లోనే తెలుస్తుంది. ఈ వయసులోనే కాదు యంగ్ హీరోస్ కూడా డూప్‌ని మెయింటైన్ చేస్తున్న సమయంలో ఈ వయసులో కూడా ఇలా చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ బాలకృష్ణ గారు. అండ్ ఇంతే గైస్ ఈ వీడియోకొచ్చేసి డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ లింక్ ఉంటది. అక్కడ జాయిన్ అయిపోతే ప్రొడక్ట్స్ అన్నీ కూడా 50-90% ఆఫ్ ఉంది. ఇంకా జనవరి ఫస్ట్‌కి ఇంకా చాలా డీల్స్ అనేవి వస్తుంటాయి. ఒకసారి జాయిన్ అయిపోండి. ఇంకా మన హెల్త్ బ్లాగ్ ఒకటి గూగుల్‌లో ఉంది. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ 997.com అక్కడ వింటర్ వల్ల ఎఫెక్ట్స్ ఏంటి, బాడీని వింటర్‌లో ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని ఉంటది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్.